హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మీ లక్ష్మీ శైలజ ఛానల్. ఈరోజు మనం కొంచెం స్పెషల్గా పులిహోర చేసుకుందాము. కానీ రైస్తో కాకుండా సేమియాతో పులిహోర చేసుకుందాము. చాలా బాగుంటుందండి, మస్ట్ ట్రై. ఇది తప్పకుండా చూడండి. ముందుగా ఒక గిన్నెలో మనం నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించి వేడి చేసుకున్న తర్వాత సేమియాలు వేసుకోవాలి. వైట్ సేమియానే తీసుకోవాలండి. ఫ్రైడ్ సేమియాలు ఉంటాయి, అది ఓన్లీ పాయసం వరకు బాగుంటుంది, కానీ వీటికైతే బాగుండదు. వైట్ సేమియానే తీసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసి కొంచెం ఆయిలు, ఉప్పు, పసుపు వేసుకొని 3 బాయిల్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు వేసుకుందామండి. దానికి ముందుగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. మనం పులిహోరకైతే ఎట్లా తాలింపు కొంచెం ఎక్కువే వేసుకుంటామో పోపు, వీటికి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. నేను అల్లం కూడా వేసాను, కొంచెం డైజెషన్ బాగుంటుంది కదా, ఫ్లేవర్ కూడా బాగుంటుంది, అందుకని అల్లం కూడా వేసాను. అన్నీ వేసిన తర్వాత చక్కగా కలుపుకోండి. కొంచెం ఎర్రగా వేగేలాగా కలుపుకొని, పచ్చివాసన పోయి ఎర్రగా వేగేంత వరకు కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత పక్కన సేమియా కూడా బాయిల్ అవుతుంటుంది కాబట్టి అది కూడా చూసుకుంటూ ఉండాలి. తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది ఆప్షను, మన ఇష్టము. కొంచెం సేమియా కదా బాగుంటుంది అనేసి నేను వేసాను. ఈ ఆనియన్స్ అనేది ఆప్షన్ అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, ఏదైనా ఫ్లేవర్ ఒకటేలాగా ఉంటుంది. కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, నేను వేసాను. ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత కొంచెం బ్రౌనిష్గా వచ్చి సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో. అలా సాఫ్ట్ అయిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం పెద్ద నిమ్మకాయ నేను ఒకటి తీసుకున్నాను. సేమియా 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి సరిపోతుంది. అన్నంలాగా దీనికి ఎక్కువ పట్టదండి, తక్కువే పడుతుంది. అందుకని ఒక నిమ్మకాయ పూర్తిగా పిండేసేసుకొని అది మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆ నిమ్మకాయ రసం అనేది ఆ పోపుకంతా బాగా పట్టేలాగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సేమియాలు ఉడికిపోయినాయండి. ఉడకంగానే చన్నీళ్ళు పోసుకొని ట్యాప్ కింద పెట్టుకొని చల్లనీళ్ళు పోసుకొని ఫర్దర్గా ఉడకకుండా మనం చల్లనీళ్ళు పోసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుందండి. ఆ పొడి పొడిగా వచ్చిన దాన్ని ఈ తాలింపులో మనం వేసేసుకొని, ఆ సేమియా మొత్తం వేసేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి అడుగంటకుండా సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకొని ఆ తాలింపు అనేది సేమియాలకు అంతా పట్టేలాగా చక్కగా అంతా కలుపుకోవాలండి. ఆ పులుపు, ఆ ఆనియన్ ఫ్లేవరు, ఆ పులుపు, ఉప్పు, కారం అనేది సేమియా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. నాకు ఉప్పు సరిపోలేదు అనిపించిందండి, అందుకని కొంచెం వేసుకున్నాను. మన ఇష్టం అండి. ఇంకో పోపు వేసుకుందామండి. ఆ సేమియా అనేది పక్క పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి. దాని తర్వాత ఇంకో తాలింపు వచ్చేసి బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కరివేపాకు, పల్లీలు ఇవన్నీ వేసుకొని, ఈ 3 వేసుకొని బాగా రెడ్డిష్గా వచ్చే వరకు, పల్లీలు బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు, ప్రజెంట్ నా దగ్గర లేదు. జీడిపప్పు కూడా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తిన్నదని కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, బాగుంటుంది, వేసుకోండి. ఈ 3 అంతా వేగిన తర్వాత సేమియా అక్కడ ఉడుకుతూ ఉంది కదండి, అది కూడా కలిపేసి ఈ తాలింపులో కూడా కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఈ పోపు అనేది పులిహోరలో కలిపేసేసేయండి. పైన పోపు వేస్తేనే పులిహోర ఇంకా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ రెండో పోపు అనేది వేయండి, బాగుంటుంది. ఇదంతా కలిపేసేసుకొని చక్కగా అంతా ఫ్లేవర్ అంతా, పోపు అంతా ఫ్లేవర్ అంతా పట్టేలాగా కలిపేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని 2 నిమిషాలు మూత పెట్టేసేస్తే అయిపోతుందండి. వేడి మీద సిమ్లో మగ్గిన తర్వాత చల్లారితే ఇంకా బాగుంటుంది. వేడి కంటే కూడా చల్లారితే ఇంకా బాగుంటుంది. 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత తీస్తే చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో, చక్కగా అంతా మగ్గిపోయిందండి. ఫ్లేవర్ అంతా పట్టింది, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అని నేను చెక్ చేశాను. అంతా అయిన తర్వాత ఇంకా దింపేసుకోవడమేనండి. వేడి మీద కంటే బాగా చల్లారిన తర్వాత
తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. సేమియా ఉప్మాలు అట్లా తినను అనుకునే వాళ్ళు ఇలా మస్ట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారండి. దీని మీద బూందీ చల్లుకుంటే ఇంకా బాగుంటుంది. కర్డ్ కానీ బూందీ కానీ నంచుకుంటూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మంచి కలర్ఫుల్గా కూడా ఉందండి. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.